హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ హడావిడి అంతా చూస్తుంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అంటే. సో ఎస్, నేను హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. సో ఆ రోజు వినాయక చవితి నిమజ్జనం రోజు ఫుల్ హడావిడి అయితే ఉండే. సో నేను కూడా అక్కడికి వెళ్ళడం చూడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే ద బ్యూటిఫుల్ సెక్రటరియేట్ అనమాట. చూడండి ఆ కలరు, ఆ రంగు ఎంత బాగుంది కదా, ఆ లైటింగ్ అంతా కూడా. సో మీకు ఏంటి అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర రకరకాల ఆ విఘ్నేశ్వరుని యొక్క రూపాలని మీకు చూపించబోతున్నాను. చూడండి ఈ వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో కదా. సో ఒక్కటి రెండు అని కాదు, చాలా వినాయకుళ్ళు మీకు ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని చూపించబోతున్నాను. విఘ్నాలని తొలగించే ఆ విఘ్నేశ్వరుడి యొక్క రూపాలు అనంతంగా ఇక్కడికి తరలి రావటం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగింపజేశాయి. సో చాలా గొప్పగా అనిపించింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఇంత గ్రాండ్గా నేను నిమజ్జనాలని చూడడం జరిగింది. సో మీరు కూడా ఈ హ్యాపీనెస్ని పొందుతారని అనుకొని నేను మీకు చూపిద్దామనేసి వచ్చానమాట. సో చిన్న చిన్న కార్ల ముందు కూడా చిన్న చిన్న వినాయకుళ్ళని నిమజ్జనం కోసం ఇక్కడికే తీసుకొచ్చేస్తున్నారు ఏకంగా. ఇక ఈ వినాయకుడిని చూడండి ఎంత గ్రాండ్గా ముస్తాబై తెచ్చారో కదా. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. చాలా చాలా సంతోషం అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. సో కార్ల మీద, సైకిళ్ళ మీద చేతిలో పట్టుకొని రకరకాల డైరెక్షన్లో వినాయకుడిని తీసుకురావడం చూసినా నేను. సో కార్ల మీద కూడా చాలా చక్కగా తయారు చేసి తెచ్చిర్రు. సో ఫస్ట్లీ అండ్ ఇది చూడండి మీరు, మంచి లైటింగ్ చాలా బాగుంది కదా. సో దిస్ ఈజ్ నాకు చాలా చాలా బాగా అనిపించింది ఇది. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి నాకు చాలా క్యూట్గా అనిపించింది. సో మట్టి వినాయకుడు, ఇక్కడ ఒక క్యూట్ లిటిల్ గాంధీ తాతని మీరు చూడొచ్చు. ఇక మనకి ఈ విగ్రహాలు చూస్తుంటే నాకు వేరేది ఏది చూపించాలని అయితే అనిపించట్లేదండి. ఓవరాల్ టీవీ మీడియా మొత్తం అయితే ఇక్కడే ఉన్నారు. సో ఈ వినాయకుని చూడండి, చాలా ఎంతో పవర్ఫుల్గా ఉన్నారు కదా. సో నాకు చాలా చాలా బాగా అనిపించింది ఇది కూడా. సో ఇదనమాట. సో ఈ వినాయకుడు అయితే ఏకంగా నాకన్నా ముందు వెళ్ళిపోయారు. సో ఇది అంబేద్కర్ గారి విగ్రహం అనమాట. ఇది ట్యాంక్ బండ్లో ఉంది. సో ట్యాంక్ బండ్ అంటే ఇదంతా కాబట్టి సో మీకు చూపిస్తున్నాను. అండ్ గణేష్ నిమజ్జనాలు అయిపోయిన తర్వాత సో చాలా వరకు వేస్టేజ్ని ఇలాగా సైడ్కి జరిపిస్తూ ఉన్నారనమాట ఓవరాల్ ఇదంతా. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉన్నారనమాట ఇదంతా కూడా. మొత్తానికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు, ఆ విఘ్నేశ్వరుడు మనందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. సో చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఇదైతే నాకు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఖైరతాబాద్ వినాయకుడి గురించి ఎలాంటి వీడియో లేదు ఏంటి అని. సో నేను వెళ్ళేసరికల్లా ఆల్రెడీ నిమజ్జనం అయిపోయిందంట. ఐఎమ్ రియల్లీ సారీ. సో మేబీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మీ ముందుకు తీసుకొస్తానని నేను అనుకుంటున్నాను. సో చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.